మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం. నటసింహం బాలయ్య 109 మూవీకి హిందీ సినిమా యానిమల్ కి లింక్ ఉందంటున్నారు. యానిమల్ మూవీ విలన్ బాబీ డియోల్ ని బాలయ్య 109 సినిమాలో విలన్ గా తీసుకుంటున్నారట. ఇక బాలయ్య అన్స్టాపబుల్ షో వల్ల రౌడీ స్టార్ లవ్ స్టోరీ రివీల్ అయినట్టుంది. విజయ్ దేవరకొండతో రష్మిక జర్నీ ప్రేమే అనే డౌట్ వచ్చేలా నటసింహం ప్రశ్నకు రష్మిక రెస్పాండ్ అయింది. దీంతో సోషల్ మీడియాలో రష్మిక విజయ్ మీద గుసగుసల గోల పెరిగింది. పూరి మేకింగ్ లో రామ్ చేస్తున్న మూవీ డబుల్ స్మార్ట్ శంకర్. ఈ సినిమాకు మణి శర్మే మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నట్టు తేల్చింది ఫిల్మ్ టీమ్. ఇక డబుల్ స్మార్ట్ శంకర్ రిలీజ్ డేట్ March 24 అంటూ అనౌన్స్ చేసింది పూరి టీమ్. విక్రమ్ మూవీ ధృవ నక్షత్రం వాయిదా పడింది. దర్శక నిర్మాత గౌతమ్ వాసుదేవన్ మీనన్ సారీ చెప్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇక కొత్త రిలీజ్ డేట్ డిసైడ్ చేశాక అనౌన్స్ చేయబోతుందట ఫిల్మ్ టీమ్. హనుమాన్ మూవీ టీమ్ స్పీడ్ పెంచింది. ఈ సినిమా DTS మిక్సింగ్ పనులు మొదలయ్యాయి. January 12న వరల్డ్ వైడ్ గా రానున్న ఈ సినిమా నార్త్ ఇండియా ప్రమోషన్ ని December 15 నుంచి మొదలు పెట్టబోతున్నారట. త్రిష మీద తప్పుడు వ్యాఖ్యలు చేసిన తమిళ నటుడు మన్సూర్ ఇప్పుడు సారీ చెప్పాడు. ముందు సారీకి నో అన్న తను మొత్తానికి తప్పు తెలుసుకుని సారీ చెప్పాడు. దీంతో ఈ వివాదానికి బ్రేక్ పడింది. ఆదికేశవ కోటబొమ్మాళి ఈ రోజు వరల్డ్ వైడ్ గా విడుదలయ్యాయి. థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి. అయితే ఆదికేశవకి ఫైనల్ గా మిక్స్డ్ టాక్ వస్తే కోటబొమ్మాళికి మాత్రం హిట్ టాక్ వస్తోంది.